నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. తెలంగాణ రాజముద్ర మార్పుతో రేవంత్ రెడ్డి గారికి బ్యాక్ ఫైర్. అదే విషయంలో కేసీఆర్ గారికి మరి బ్రహ్మాస్త్రం అవుతుందా లేదా అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలంగాణ రాజముద్ర మార్పుతో మరి అది రేవంత్ రెడ్డి గారికి బ్యాక్ ఫైర్ అవుతుంది. అదే విషయం మళ్ళీ కేటీఆర్ గారికి అయితే మరి బ్రహ్మాస్త్రం అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అసలు నిజంగా ఒకవేళ మార్పు చేస్తే ఏం జరిగిపోతుంది, అసలు దీన్ని అసలు ఎలా పరిగణించాలి? అది ఒక రకంగా కేసీఆర్ నెత్తి మీద పాలు పోయటమే. ఇది బీఆర్ఎస్ నెత్తి మీద పాలు పోసినట్లే అవుతుందన్నమాట. ఏ విధంగా అంటే ఇప్పటిదాకా బీఆర్ఎస్ మళ్ళీ కోలుకుంటుందా, మళ్ళీ వేళ్ళు ఉనుకుంటుందా, మళ్ళీ బతుకుతుందా అనే భయం వచ్చిన దీంట్లో ఇవాళ దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు మళ్ళీ వేళ్ళు ఉనుకోవాలని చూస్తున్నారు. ఏది ఉనికినే కోల్పోయింది ఆ పార్టీ. తెలంగాణ అనే పేరు తీసేసి తన పార్టీలో టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం ద్వారా ఇవాళ ఈ ఓటమికి అది ప్రధాన కారణం. మొదలు నరికేసిన పరిస్థితి, పునాదుల్నే వాళ్ళే ధ్వంసం చేసుకున్నారు, వాళ్ళ పేరు వాళ్ళు మార్చుకోవడం ద్వారా. ఇప్పుడు మళ్ళా వాళ్ళకి ఇది దొరికింది అస్త్రంలాగా. ఇది బ్రహ్మాస్త్రమా, వారుణాస్త్రమా, అగ్నిాస్త్రమా, అది వేరే విషయం. మొత్తానికి ఒక అస్త్రం దొరికింది. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి పరిపాలనలో మనం చూసాం, గత 6 నెలల్లో ఈ ఉద్ధృత ప్రవాహంలో వాళ్ళు కొట్టుకుపోతున్నారు. ఏది ఇవాళ పూచిక పుల్ల దొరికినా పట్టుకుందాం అనుకున్న దీంట్లో ఒకవైపు ఏమో కవిత కేసుల్లో ఆమె ఇంతవరకు అసలు బయటికి రాలా, తీహార్ జైల్లో ఉంది. కూతురు జైల్లో ఉంది. కేసీఆర్ అనారోగ్యం, ఆయన కాలు ఇంకా బాగైందో లేదో తెలియదు, తిరుగుతున్నాడు. కానీ ఇప్పుడు కొడుకును అరెస్ట్ చేస్తారని, హరీష్ రావుని అరెస్ట్ చేస్తారని, వాళ్ళపైన అవినీతి ఆరోపణలు, విచారణలు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు పేరు వినపడిన దీంట్లో రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం, ప్రణీత్ రావు ఇచ్చిన వాంగ్మూలం, ఇవన్నీ కూడా కేసీఆర్ కుటుంబాన్ని అల్లల్లాడిస్తున్నాయి. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారా అనుకున్న దీంట్లో ఇప్పుడు వాళ్ళకి ఇదొక పూచిక పుల్ల, లేకపోతే బ్రహ్మాస్త్రమా, ఏదో ఒక అస్త్రం మాత్రం దొరికింది. ఉనికిని కోల్పోయిన మనకి ఇప్పుడు ఈ ఉనికి ఈ కాకతీయ తోరణం ద్వారా, చార్మినార్ ద్వారా తెచ్చుకునే ప్రయత్నం. నిన్న వినోద్ కుమార్ అక్కడికి వెళ్ళి ధర్నా చేశాడు. ఇక్కడ వరంగల్లో ఆయన నాయకత్వంలో మనం చూసాం. ఎక్కడ కాకతీయ తోరణం. ఇవాళ కేటీఆర్ ఎక్కడ చార్మినార్ ఇక్కడ ధర్నా చేశాడు. అనవసరంగా మరి రేవంత్ రెడ్డి ఇది కెలుక్కున్నట్టే అవుతుంది. ఎందుకంటే రాజముద్రలో మార్పులు చేయాలంటే ఓకే చేయండి, కానీ అది తీసేయడం, ఇది పెట్టడం అది సమర్థనీయం కాదనమాట. ఇప్పుడు కాకతీయ తోరణం తీయాల్సిన అవసరం ఏంటి? అది ఒక హెరిటేజ్, ఏది మనకి వారసత్వంగా వస్తున్న దీంట్లో ఒక ఎంబ్లం, ఒక లోగో. ఇక్కడికి వచ్చేటటువంటి అతిథులు, విదేశీ అతిథులు అందరికి కూడా మనం మెమెంటోగా దాన్నే ఇస్తుంటాం. ఒక చారిత్రక వారసత్వ సంపదగా ఉన్నది అదో పక్కన ఉంటుంది. ఉంటే నష్టం ఏంటి మనకి? రాజముద్రలో పోయేదేం లేదు కదా. లేకపోతే చార్మినార్ అంటే మరి అది ఎందుకోసం, ఎప్పుడు ఎలా పెట్టినా కూడా 400 ఏళ్ళు 500 ఏళ్ళ చరిత్ర. హైదరాబాద్ అంటేనే అదొక ల్యాండ్ మార్క్ కదా. నువ్వు హైదరాబాద్ని చూపించాలనుకుంటే సైబర్ టవర్స్ చూపిస్తారు, చార్మినార్ చూపిస్తేనే మనకు అర్థమవుతుంది అది హైదరాబాద్ అని. హైదరాబాద్ ఉనికి, హైదరాబాద్ సంస్కృతి వాళ్ళ చార్మినార్ కట్టడం అంతా మిళితం అయిపోయినప్పుడు, ప్రజలంతా యాక్సెప్టెన్స్ ఇచ్చినప్పుడు నేను దాని లోతుల్లోకి వెళ్ళటం లేదు. అది విషాదానికి గుర్తు కావచ్చు, ఇది రాజరికానికి గుర్తు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సంస్కృతిలో ఒక భాగమైన వాటిని ఆ సంస్కృతికి వేరు చేస్తే అది మనకి సంస్కృతి యాక్సెప్ట్ చేయదన్నమాట. నేల విడిచి సామవుతుంది. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి ఇంతగా ప్రజామోదం పొందాడు. ఏది 100 రోజుల్లో మరి 6 హామీలు నెరవేర్చడం అంటే అదొక పెద్ద రికార్డు. దేశంలో ఏ పార్టీ కూడా ఇంత స్వల్పకాలంలో ఇన్ని హామీలు నెరవేర్చిన దాఖలాలు లేవన్నమాట. అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ. రేపొద్దున పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 10-12 స్థానాలు గెలుస్తారు అని వచ్చిన దీంట్లో అసలు పోటీ బీజేపీ వర్సెస్
కాంగ్రెస్. థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది బీఆర్ఎస్. ఒక సీటు వస్తుందా రాదా, 2 సీట్లు వస్తుందా రాదా. కేసీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో ఏమన్నాడు, రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి 1 సీటు కూడా ఇవ్వడానికి వీలు లేదు, మొత్తం బీఆర్ఎస్ఏ కొట్టాలి, 1 or none అన్నాడు. అంటే కాంగ్రెస్కి 0 లేకపోతే 1 ఇవ్వండి అన్నాడు. అది జనం ఏమనుకుంటున్నారు, 1 or none బీఆర్ఎస్కి అనుకుంటున్నారు. ఏది గెలిస్తే బీఆర్ఎస్ 1 లేకపోతే అసలు 0. థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయిందన్న ప్రచారంలో ఇవాళ మళ్ళా బీఆర్ఎస్ ప్రాణం పోసుకునే పరిస్థితి ఈ ఒక్క ఇష్యూలో. ఈరోజు రేవంత్ రెడ్డి దీనిపైన ప్రెస్ మీట్ పెడుతున్నానన్నారు. ప్రజలను ఏదో కన్విన్స్ చేయాలనో, ఎందుకు వాటిని తొలగించాల్సి వచ్చిందనో ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం. ఇది ప్రజల యాక్సెప్టెన్స్ ఉందా లేదా, పౌర సమాజం ఆమోదం అడిగితే బాగుండేది. మార్పులను సూచించమని వాళ్ళకే ఒక వెబ్సైట్ ఇస్తే ఇంకా బాగుండేది. ఇది చేయబోతున్నాం, మీరు ఇచ్చే మార్పులు చేర్పులు చెప్పండి అని చెప్పి ప్రజల నుంచి గనక ఒక పోల్ సర్వే తీసుకుని ఉంటే మరింత డిప్లొమాట్గా డెమోక్రాట్గా ఉండేది. ఆ పని చేయకుండా రేవంత్ రెడ్డి కొంతమంది మిత్రులు చిత్రకారులు వీళ్ళతో కూర్చోబెట్టి ఏదో మార్పులు చేస్తున్నా కూడా ఇదేంటి, యావత్ తెలంగాణకు సంబంధించిన అంశం, 4 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి అంశం. ఏ ఆశయాల కోసం ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారో, నిధులు నీళ్లు నియామకాలు అవి తెస్తున్నారు, వాటిని సాధిస్తున్నారు, దాన్ని కాదనం. ఏ నిధులైతే కేసీఆర్ వదిలేశాడో మీరు ఆ నిధులు రాబడుతున్నారు, ఏ నీళ్లపైన అయితే ఆయన ఫెయిల్ అయ్యాడో మీరు ఆ నీళ్ళని సాధిస్తున్న దీంట్లో. నియామకాలు ఆల్రెడీ ఒక 30,000 40,000 నియామకాలు మీరు చేశామని చెప్పుకున్న దీంట్లో ఇవాళ వాటిని ప్రశ్నించట్లేదు. నీళ్లు నిధులు నియామకాలపై ప్రశ్న లేదు. అట్లాగే గ్యారంటీలపైన ప్రశ్న లేదు. గ్యారంటీలు మీరన్నీ ఆమోదించారు, చేస్తున్నారు. రేపొద్దున కూడా ఆఖరి గ్యారంటీ ఆగస్టు 15న చేస్తానన్నారు. మేనిఫెస్టో హామీలు కూడా అమలు చేస్తున్న దీంట్లో ప్రజామోదం ఇంత పుష్కలంగా మీకు ఉన్నప్పుడు ఇలాంటి అంశాల్లో ఎదురెదకూడదు. ఏది, దీనిపైన పబ్లిసైట్ నిర్వహించండి, ప్రజాభిప్రాయ సేకరణ జరపండి, ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు టీఎస్ ఉంది, నీకు బండి రిజిస్ట్రేషన్ తెలుసు కదా, ఆ టీఎస్ తీసేసి టీజీ పెట్టావంటే ఓకే, ఏదైనా నో ప్రాబ్లం. వాళ్ళు తెలంగాణ స్టేట్ అని పెట్టారు టీఎస్, మీరు తెలంగాణలో టీజీ, తెలంగాణ కాబట్టి టీజీ అన్నారు. టీఎస్ అంటే అది ఏదో మధ్యలో ఆర్ చేరితే టీఆర్ఎస్ అనిపిస్తోందని దాన్ని మార్చారని ఒక విమర్శ. అది అయినా కాకపోయినా అబ్రివేషన్ తెలంగాణకి టీజీ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మీరు ఇది పెట్టారు. టీఎస్ టీఆర్ఎస్ అనుకోవటం కూడా తప్పు కదా, అసలు టీఆర్ఎస్ఏ లేదు. వాళ్లే బీకేసుకున్నారు కదా వాళ్ళ టెంటు. టీఆర్ఎస్ని వాళ్లే బీఆర్ఎస్గా మార్చినప్పుడు టీఎస్ని టీజీగా మార్చాల్సిన పని లేదు, మార్చారు. ప్రజలు యాక్సెప్ట్ చేశారు. టీజీ అని మారిస్తే టీజీ వెంకటేష్ కూడా హ్యాపీయే. ఏది ఆంధ్ర ఆయన కర్నూలు నాదే పెట్టుకున్నారని కూడా ఆయన హ్యాపీ ఫీల్ అయిన పరిస్థితి. ఇలాంటివి చేస్తే నో ప్రాబ్లం, జనం యాక్సెప్ట్ చేశారు. మీరు అమరవీరులకు న్యాయం చేశారు, వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు, శ్రీకాంతాచారి తల్లిని కూడా మీరు పిలిచి ఆనర్ చేశారు, శంకరమ్మ. గత ప్రభుత్వం కన్నా గత అధికార పార్టీ కన్నా మిన్నగా మీ పాలన సాగుతున్నప్పుడు అనవసరంగా దీన్ని కెలకటం ఎందుకు, నెత్తిని రాసుకోవటం ఎందుకు? నేలను పోయేదాన్ని నెత్తిని రాసుకోవటం అంటే ఇదే అన్నమాట. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు మరి మీరు అంటున్నారు బీఆర్ఎస్ మీద పాలు పోసినట్టే, అంటే బీఆర్ఎస్ పార్టీ మీద పాలు పోసినట్టే, అంటే మరి ఇది దీని అంటే పాలు పోయటం అంటే ప్రవాహంలో వరదలో కొట్టుకుపోయేవాడికి పూచిక పుల్ల దొరికినట్టే. దీన్ని పట్టుకుని వాళ్ళు ఈదాలని చూస్తున్నారు. ఏమిటి, ఎప్పుడైతే ఇది వచ్చిందో అసలు శాంతం డిసైడ్ కాలేదు, ఇంకా నిర్ణయం తీసుకోలేదు, ముఖ్యమంత్రి దీనిపైన ప్రకటించలేదు, చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అప్పుడే వీళ్ళు పోయి నిన్న వినోద్ కుమార్ బ్యాచి ధర్నాలు చేయడం అక్కడ చేసేసారు. అక్కడ కేసులు కూడా పడ్డాయి. ఏది, కోడ్ ఉల్లంఘన కింద వరంగల్ అక్కడ కాకతీయ తోరణంలో. అది తప్పు, అది హెరిటేజ్, వారసత్వ సంపద. ఇప్పుడు రామప్ప టెంపుల్ ఉంది, యునెస్కో హెరిటేజ్ అవార్డు వచ్చింది దానికి.
యునెస్కో హెరిటేజ్ అవార్డు, మరి దానికి వచ్చిన దీంట్లో మన హెరిటేజ్ మనకి గర్వకారణం, మన వారసత్వ సంపద, మన యొక్క సంపద. దాన్ని గుర్తులు చెరిపేయాలనో, వాటిని పెడితే కేసీఆర్కి ఏదో పేరు వచ్చుద్దనో, ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సిన అవసరం ప్రస్తుతం రేవంత్ రెడ్డికి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరెస్ట్గా మారిన పరిస్థితుల్లో, కేసీఆర్ ఆయన ముందు మరుగుజ్జు అయిపోయిన పరిస్థితుల్లో ఇంకా మరుగుజ్జు గుర్తులను నువ్వు చెరిపేయాలా? ఆయనకు ఆయనే చెరిపేసుకున్నాడు. రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.